ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ వారమంతా మనల్ని కాపాడి మరి అందరినీ క్షేమంగా ఉంచాడని మరి నమ్ముచూ ఉన్నాము. కొంతమంది మరి సంఘంలో బడులు బలహీనంగా ఉన్న వారిని కూడా స్వస్థపరిచాడు. దేవుడు అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. అయినా సరే మరి చర్చి ఏరియా కంటోన్మెంట్ ఏరియా ఉండడాన్ని బట్టి ఈ వారం కూడా చర్చిలో ఆరాధన జరుపుకోలేకపోతున్నాము. దేవుని చిత్తంలో వచ్చే వారం కలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఈ జూమ్లో క్షమించండి, ఆ యొక్క యూట్యూబ్లో ఆరాధన మనం ప్రారంభించుకుందాం ప్రార్థనతో. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేను కనపరుచుకుంటూ ఉన్నాం. నువ్వు దేవుడు అయినందుకు వందనాలు. నువ్వు మమ్మల్ని ప్రేమించి మా రక్షణ కొరకు భూలోకానికి వచ్చి మా పాప శాపాలను కొరకు కలవరిశల్లో బలైపోయి ప్రభా మా కొరకు రక్తం చిందించి మమ్మల్ని రక్షించిన దేవుడవు, నీకు వందనాలు. మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకుని ప్రతిష్ఠించుకుని నీ జనాంగంగా చేసుకుని మా ద్వారా మీరు కొనియాడబడుతూ కీర్తించబడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడవు ప్రభా. ఈ యొక్క కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఆందోళనకరమైన పరిస్థితుల్లో మేము కూడా ప్రభా మరి సంఘంగా కూడి ఆరాధించలేని పరిస్థితుల్లో ఉన్నాము. అందరూ బట్టి కూడా నీ పాదసేందుకు వస్తూ నేను శుద్ధిస్తూ ఉన్నాము. ఏదేమైనా మేము ప్రభా నేను ఆరాధించకుండా ఉండలేము కనుక ఇదిగో ప్రభా ఈ లైవ్ ఆరాధనలో సంఘ బిడ్డలు కూడా వారి వారి గృహాల్లో ఉన్నారు. మేము కూడా ఇక్కడ ఉండి ఈ ఆరాధన ప్రారంభిస్తున్నాము. సంఘం అంతా ఏకీభవిస్తూ ఉంటుండగా మీరే మా శుద్ధి మీద ఆశ్చర్య మహిమ పొందమని, మీరే మా ఈ యొక్క ఆరాధనలో ఉండి అధ్యక్షత వహించి మాకు క్షేమకరంగా సమస్తాన్ని జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఒక పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుంటూ దేవుని మనం కనపరుచుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి
కీర్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథం నుంచి 136వ కీర్తన నేను చదువుతూ ఉంటుండగా మీరు కూడా అవకాశం ఉద్దేశించబడి మీ గృహాల్లోనే ఉండి నాతో కలిసి మరి కీర్తన మీరు చదవండి. కీర్తన గ్రంథము 136వ కీర్తన. ఈరోజు మనం చదివే కీర్తనలు 136. చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహత్ కార్యములను చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నేల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన స్వాస్యమునకు తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాన్ని స్వాస్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మన జ్ఞాపకం చేసుకును, ఆయన కృప నిరంతరముండును. మన శత్రువుల చేతిలోనే మనం విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందులు దేవునికి కృతజ్ఞత చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించును గాక. 5 నిమిషాలు దీన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు లెక్కించలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. మరి సంఘ బిడ్డలందరూ వారి వారి గృహాల్లో ఉండి మరి మాతో కలిసి వారు నిన్ను సేవిస్తున్నారు. వందనాలు ప్రభా. ఈ యొక్క సమయంలో చదవబడిన కీర్తన భాగాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. దీన్ని మేము ధ్యానించడానికి తగిన కృప మాకు అనుగ్రహించి మా ఆలోచనలు అన్ని స్వాధీనంలో ఉంచుకుని ఆలోచనలతో నింపి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కీర్తన మరి బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. భక్తుడు కీర్తనకారుడు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఎంత దయగల దేవుడో అనే విషయం మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆయన కృప మరి నిత్యము ఉంటుంది అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి వచనానికి చెప్తూ
మరి ఇక్కడ అర్థం అవుతుంది. దేవుని నామ చెప్తూ ఆయన కృప నిరంతరం ఉంటుంది అనే విషయాన్ని, కృప ఆగిపోదు అనే విషయం మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, పర్వతాలు మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప విడిచిపోదని సెలవిచ్చినటువంటి దేవుడు మన దేవుడు. అందుకొరకు నీకు దేవునికి మన నిత్యము మరి దేవుని శుద్ధిస్తూనే ఉండాలి. సో మొదటి 4 వచనాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దయగల దేవుడుగా మనం చూస్తున్నాము. అంతే కాకుండా ఆ దయగల దేవుడు ఎవరంటే దేవాది దేవుడు అని చెప్పి ఆయనే దేవుడని మనకు అర్థమవుతుంది. అంతేకాదు మరి ఆయనే ప్రభులకు ప్రభు, ఆయనే అన్నిటికంటే అందరికంటే పైన ఉన్నవాడు, ఆయనే ప్రభు అయినాడు, ప్రభులకు ప్రభు అయినాడు అని చెప్తున్నాడు. అంతేకాదు ఆయన అక్కడే మహత్కార్యంలో మహా అద్భుతాలు చేసగలిగిన శక్తిమంతుడు ఆయన తప్ప వేరెవరూ లేరనేటువంటి విషయాన్ని మరి ఇశ్రాయేలు భవిష్యత్ జీవితంలో గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ మరి చెప్పడం జరుగుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అట్లాగా మనం చూస్తున్నప్పుడు మరి ఈ దయగల దేవుడు ఎవరు అని అన్నప్పుడు ఆయన గొప్ప దేవుడు, దేవాది దేవుడు ఆయనే, ఆయన తప్ప ఎవరో దేవుడు లేడు. దేవుళ్ళు అన్న వారు ఎంతోమంది ఉన్నప్పటికీ ఆయన దేవాది దేవుడు అని చెప్పి మనం చూస్తున్నాము, ప్రభులకు ప్రభు అని చెప్పి మనం చూస్తున్నాము. ఆయన మాత్రమే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. ఆయన మారిపోయే దేవుడు కాదు. అంతేకాదు ఆయన దయగల దేవుడు, ఆయన కృప నిత్యము ఉంటుందనే విషయాన్ని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. సో దీనికి ఆధారంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని పునరుద్ధరణ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని సృష్టి ప్రారంభం నుంచి దేవుడు ఆదాము కాడి నుంచి కూడా ఇశ్రాయేలు మరి ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చే వరకు, మరి అలాగే కనాను దేశంలో ప్రవేశింపజేసి వారి శ్వాసంగా ఇచ్చే వరకు కూడా ఆయన అంచెలంచెలుగా ఇన్ని సంవత్సరాలు పట్టిన దేవుడు ఆయన మర్చిపోలేదనేటువంటి సంగతిని వారు గుర్తు చేసుకుంటూ ఆయన ఎట్లాగ సృష్టి ప్రారంభించాడో, ఈ సృష్టి అంతా కూడా మరి ఆనాదిలో ఆదాముకా నుంచి నేటి వరకు ప్రజలు జీవించడానికి అనుకూలంగా ఈ సర్వ సృష్టి చేసి ప్రజలను కాపాడుకుంటూ పోషిస్తూ సంరక్షిస్తూ ప్రజలకి ఆయా తరాల్లో ఏది అవసరమో అది నేటి వరకు, అప్పుడు సృష్టి నేటి వరకు కూడా మనకు వరుణులు అందిస్తూ మనం నడిపిస్తున్నటువంటి ఈ సృష్టిని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మరి జ్ఞానము చేత ఆయన ఆకాశము కలిగేసిన ఆయన కృప నిరంతరమును, ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు కృప నిరంతరం, గొప్ప జ్యోతిలో నిర్మించిన వాడు ఆయన కృప మరి నిరంతరం ఉంటుంది. కాబట్టి ఆయన ఎట్లాగా సృష్టి ప్రారంభించాడో అనే విషయం మనకి అర్థమవుతుంది. సో తర్వాత మనం చూసినప్పుడు మరి ఆ ప్రారంభం నుంచి కూడా దేవుడు కృప మార్చిపోకుండా మరలా ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలు, ఆ సృష్టిలోనే మనం ఉన్నాం. ఆకాశ మరి నక్షత్రాలని జ్యోతులనే కాకుండా ఆయన కొరకు ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆదాము యొక్క పాపాన్ని బట్టి ఆయన కృప దూరం చేయకుండా మరలా ఒక జనాంగాన్ని మరలా చేసుకుని మరి అబ్రహాంని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలుగా వాళ్ళ పేరు పెట్టి మరి వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారిని ఎట్లా విడిపించడానికి ఐగుప్తు తొలుచుని అర్థం చేసి వారిని బయటకు తీసుకొచ్చి ఆయన కృప అప్పటి నుంచి మర్చిపోకుండా మరలా ఆయన కృప ఇశ్రాయేలు బయట రావడానికి ఉపయోగించడం మనం చూస్తున్నాము. 12వ వచనంలో చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించిన ఆయన కృప నిరంతరం ఉండను. సో ఇట్లాగా దేవుడు అద్భుతం చేసి ఐగుప్తు నుంచి విడిపించాడు, వారిని మర్చిపోలేదు. అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపించిన దేవుడు అయినాడు. తర్వాత మరి ఎర్ర సముద్ర మార్గ ప్రయాణం అంతా తోడుకుని అరణ్య మార్గంలో 16వ మార్గంలో ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చాను, ఆయన కృప నిరంతరం ఉండను. అరణ్య మార్గం దాటి ఇంకా వాగ్దానం ప్రవేశించిన ముందు బాషాను రాజు, ఓగు రాజు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు, బాషాను రాజు ఓగు వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు, అమోరు రాజు సీహోను వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించుకుని అడ్డుపడినప్పుడు ఆ యోర్దాను యువతలే వారిని అర్థం చేసి ఆయన కృపను కనపరుచుకున్నాడు వారికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా చేసి వారి దేశాన్ని దేవుని ప్రజలకు శ్వాసంగా ఇచ్చాడు. దేవుడు అనేక అద్భుతాలు జరిగించుకుంటూ వచ్చాడు. అలాగే మరి మనం చూస్తున్నాం 23వ వచనంలో మనం దేని దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దీన దశలో ఉన్నప్పుడు మరి వారికి సహాయం చేయడానికి ఎవరు లేనప్పుడు, వారికి అండగా ఎవరు లేనప్పుడు, వారు బానిస పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వారిని రాజు వేరుతూ ఉన్న పరిస్థితుల్లో వారు దేవునికి మొరుపెట్టినప్పుడు ఆయన కృప అప్పుడు కూడా కనపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో సృష్టి ప్రారంభం నుంచి
వారికి తెలిసినటువంటి మరి కీర్తన రాసిన దావి కాలం వరకు కూడా దేవుడు అద్భుతం చేసినట్టు ఆయన కృప మర్చిపోకుండా ఇశ్రాయేల్ ప్రజల మీద ఉంచాడు, దేవుని సంఘం మీద ఉంచాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడు మారిపోయాడా, కృప మనకు దూరం అయిపోయిందా, ఆయన దయగల దేవుడు అనుకోవడానికి వీల్లేదు. అనేక పరిస్థితులు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో వచ్చినప్పటికీ ఆయన కృప మారిపోలేదు, కృప నిత్యం ఉండేది. పర్వతాలు మెట్ల తత్తులు పరిస్థితులు మారిపో, సమస్యలు పెరిగిపోతూ ఉండొచ్చు, భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తూ ఉండొచ్చు. అయినప్పటికైనా కృప మనకు తోడుగానే ఉంటుంది. ఎందుకంటే గతించిన జీవితాల్లో చూసినప్పుడు, చరిత్ర చూసినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా మారిపోలేదు. దేవునికి అన్ని సమస్యలు ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శత్రువులతో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, వాగ్దానం పొందుకోకుండా, వాగ్దానం ప్రవేశించకుండా బాషారాజు అమోల్ రాజు అడ్డుపడినప్పుడు వారందరినీ ఓడించి సముద్రం వచ్చిన దాటించి, జల సముద్రాన్ని దాటించాడు, వాగ్దానం దాటించి వాగ్దాన దేశంలో ప్రవేశింపజేశాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. అంతేకాకుండా ఆయన 24 వచ్చిన ఆయన శత్రువుల చేతిలో మనం విడిపించాను, ఆయన కృప నిరంతరమును. సమస్త జీవులకైనా ఆహారం ఇచ్చున్నాడు, ఆయన కృప నిరంతరమును. ఆకాశమందుడు దేవదేవునికి దాసులు చెల్లించండి. ఆయన మన శత్రువుల నుంచి, మన సమస్యల నుంచి విడిపించే దేవుడు. ఆయన కృప మారిపోలేదు, కృప ఇంకా ఉంది. ఆయన సమస్త జీవులకు ఆహారం ఇచ్చున్నాడు, ఆయన కృప నిరంతరం. భవిష్యత్తు ఎలా ఉంటుందో, కరువు ఎలా ఉంటుందో మనకు అర్థం కాదనుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన అలా ఆయా పరిస్థితుల్లో దేవుడు వారి సమస్త జీవులకు, మనుషులకి, సమస్తానికి కూడా ఆయన ఆహారం ఇచ్చి పోషించిన దేవుడు. ఈ కరువు కాలంలో, కష్టకాలంలో కూడా దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. భవిష్యత్తు నీకు ఆశాజనకంగా లేకపోయినా దేవుడు నేను ఆదుకునేవాడు, మనల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు, పోషించే దేవుడు మనకున్నాడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు, ఆయన సింహాసనాసనుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవాదేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ఆయన కృప అప్పటి నుంచి ఇప్పటి వరకు, మనం పుట్టిన కాడి నుంచి, మనం రక్షించబడిన కాడి నుంచి నేటి వరకు అనేక పరిస్థితుల సమస్యలు మన జీవితాలు ఎదురైనా ఆయన మనను మర్చిపోలేదు. ఆయన గొప్ప దేవుడు, దయగల దేవుడు, ప్రభుల ప్రభు, రాజులను గొప్ప దేవుడు ఆయన. మన ఈ పరిస్థితిలో, ఈ దిన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఆ దినాన్ని వారి జ్ఞాపక సందేశుడే నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. నువ్వు ఆయన జ్ఞాపకంలో ఉన్నావు, మనందరూ కూడా ఆయన జ్ఞాపకంలో ఉన్నావు. ఆయన మనసు దిద్దాం, ఆరాధిద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. చిన్న వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము విశ్వాసంలో బలపడి ముందుకు సాగిపోవటానికి మా యొక్క ముందు మా పితరుల జీవితాల్లో ప్రభా నువ్వు అద్భుతాలు జరిగించి, నీకంత కృపగల దేవుడు, ఆ కృప అంత శాశ్వత కాలం నుంచి శాశ్వతకాలం ఉంటుందో అనే విషయాన్ని వారి అనుభవాల నుంచి మాకు గుర్తు చేస్తూ ప్రభా ఈ పరిస్థితుల్లో కూడా మేము మర్చిపోవాలి, నీ కృప ఎప్పుడూ మాకు తోడుగా ఉంటుందని మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపను బట్టి దేవుడు నువ్వు ప్రభు నువ్వు మమ్మల్ని మేము పరిస్థితుల వరకు మమ్మల్ని కూడా నువ్వు కాపాడుకుంటూనే వచ్చావు. కాబట్టి మేము అది గుర్తు చేసుకుని నిన్ను సేవించి ఆరాధించడానికి సిద్ధపడుతుండగా నీ అభిషేకాన్ని మా పరీక్ష నడిపించి మహిమ ఘనత ప్రభావులు మీరే పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రాలు. ఆ ప్రభు జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాల దేవుని మనం ఆరాధిద్దాం. కొద్ది సమయంలో దేవుని ఆరాధన చేసుకుందాం, మన గొప్పనామని మనం కనపరుచుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధానాన్న మనం వేరు వేరే స్థలాలు ఉన్నప్పటికీ ఆయన నామాన్ని కనపరుస్తూ ఏకీభావంతో, ఐక్యతతో ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధురాన మీకే వందనాలు, మహోన్నతురాన మీకే స్తోత్రాలు, ఆరాధ్యుడైన మీకే వందనాలు, మహోన్నతుడైన దేవాన మీకే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకే స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధురాన మీకే వందనాలు, మహోన్నతురాన మీకే స్తోత్రాలు ప్రభువా, ఆరాధ్యురాన మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము, ఆరాధించెదము. ఆరాధనా
పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించేదం హల్లెలూయా 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 సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవాదేవుని ఆరాధించెదము ఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభునే పూజించేదం హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించదము ఆరాధించదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభునే పూజించేదం హల్లెలూయా 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 థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా తండ్రి నన్ను మీకు వందనాలు ఆశ్చర్యకుడా నన్ను మీకు వందనాలు పరిశుద్ధుడా నన్ను మీకు వందనాలు నిత్యుడకు తండ్రి నాన్న మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా మా కొరకే తండ్రి నాన్న మరణించి నీ ప్రాణాన్ని మా కొరకే అర్పించి తండ్రి మళ్ళీ తిరిగి లేచి మమ్మల్ని తండ్రి నాన్న విమోచింపజేసిన రీతిని బట్టి మీకే స్తోత్రాలు ప్రభా థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్ తండ్రి నాన్న మహిమ స్వరూపుడు అయిన దేవా నాన్న మీకే స్తోత్రాలు నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ ప్రభా థ్యాంక్ యూ జీసస్ 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 महिमा महिमा नीके महिमा महिमा येसु नीके महिमा महिमा नीके महिमा महिमा येसु नीके महिमा घनता नीके महिमा घनता नीके महिमा महिमा नीके
మహిమా మహిమ నా యేసునికే, మహిమా మహిమా నీకే, మహిమా మహిమ నా యేసునికే, మహిమా ఘనత నీకే, మహిమా ఘనత నీకే, మహిమా ఘనత నీకే, మహిమా ఘనత నీకే. థ్యాంక్ యూ జీసస్. ప్రేమల మా తండ్రి నాన్న మీకు వందనాలు. పరిశుద్ధ మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభావ మిమ్మల్ని క్రియగా నేను కనిపించడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు వందనాలు ప్రభావ. తల్లి నీవు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు. నీ మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కాపుదలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. మరొకసారి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ, ఈ సమస్త ఆరాధన మీకు సమర్పించుకుంటాం ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ అడివేట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యాలు మనం విందాం. వాక్యాలకు ముందు ప్రకటన ఏంటంటే, మరి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, వెన్నీళ్ళు తాగుతూ ఉండండి. అంతేకాదు ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకి పిల్లలకి జూమ్ యాప్లో సండే స్కూల్ ఉంటుంది. పగలే కాబట్టి కొంచెం పిల్లలందరికీ 1 గంట కరెక్ట్గా జరుగుతుంది. మీరు 3 గంటల పిల్లలందరినీ సిద్ధపరచండి. అంతేకాకుండా కొంచెం బయట సిగ్నల్ వచ్చే పాయింట్లో పిల్లలకు కూర్చోబెట్టి ఉండాలని మరి మనం చేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుని కార్యాలు మరి జరుగుతూ అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సాయంకాలం జూమ్లో యాప్లో మరి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ప్రారంభించాము. గతించిన వారం రోజులు ప్రార్థించాము. మరి అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి సిస్టర్ గారు మరి జమ్మి గారికి కొంచెం పరచమని తొందర పెట్టిన ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్లో దేవుడు నెగిటివ్ ఇచ్చాడు. ఆ బిడ్డలందరికీ ఆరోగ్యాలు ఇచ్చాడు. ఇంకా కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వాక్యాన్ని విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధులని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఈ దివ్యమైన సమయాన్ని బట్టి వందనాలు. మరొకసారి నీ లేఖనాలని మేము ధ్యానిస్తుంటుండగా మీ కృపనివ్వండి, మీ కనికరం చూపించండి. అద్భుతకరుడవు నాయన, ఆశ్చర్యకరుడవు. మా జీవితాలకు క్షేమం నీ వల్ల మాత్రమేనని మేము ఎరిగి ఉన్నాం తండ్రి. కనుక మీరు మాత్రమే తండ్రి నాయన మా యందుండి మమ్మల్ని నడిపించి నా తండ్రి నీ క్షేమాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మేము నిన్ను అర్థం చేసుకోగలిగే కృపలను మమ్మల్ని నడిపించండి. వాక్యం అనేది వినిచిన బిడ్డలు నీ వారు ప్రభ, నేను నీ దానను నన్ను మీ అభిషేకం నింపి మీ పరిశుద్ధాత్మ పునరాలుగా తీర్చి వాక్ శక్తిని అనుగ్రహించి కేవలం తండ్రి పరిశుద్ధాత్ముడు అమ్మ మంచి బోధకుడు మీరు మాత్రమే మాకు బోధించి మహిమ పొందమని నీ లేఖనాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినం ప్రభుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మరి మీ ఈ దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీకు యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు తెలియజేస్తున్నాను. పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు ఆయన పట్ల కృతజ్ఞతలు పెంపొందింపచేసే పరిస్థితులను మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కీర్తన ధ్యానాన్ని చూస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. వాటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పరమగీతాల గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. పరమగీతాల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. పరమగీతాల గ్రంథం 8:5. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది అదే. ఇక్కడ శూలమతిని గురించి వ్రాయబడిన మాట ఇది. అక్కడ మరి
తను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చిన దేవతే అరణ్య మార్గంగా వస్తుందంట. ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ మనం కీర్తన గ్రంథంలోకి మరలా వచ్చి చూస్తే అక్కడ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు వారిని అరణ్య మార్గం గుండా నడిపించాడు. మరి మరి ముఖ్యంగా ఎర్ర సముద్రాన్ని అడ్డుగా నిలబెట్టాడు. యోర్దాన్ నదిని, ఇక్కడ యోర్దాన్ నది లేదు కానీ ఇశ్రాయేల్ జీవితంలో చాలా అడ్డులు ఆటంకాలు శత్రువులు ఎదురైనారు. వారు అడుగడుగునా కూడా వారి మార్గాలకు మరి ఆటంకాలే ఎదురైనాయి. ఆ పరిస్థితులు చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు మహాకృప వారితో కూడా ఉన్నట్టు నేను చూడగలుగుతున్నాను. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును 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 అంటున్నాడు. ఉన్నది ఆ దినాల్లో, ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ కీర్తనకారుడు చెప్తున్నాడు. మన గత జీవితాలు మనం గమనించుకున్నప్పుడు దేవుడి కృప ఎంత అపారంగా మనతో కూడా ఉన్నదో మనం గమనించగలం. ఇక్కడ చూస్తే దేవుడు వారిని ఎర్ర సముద్రం గుండా ఎందుకు నడిపించాడు? ఎర్ర సముద్రం అక్కడ అడ్డు వస్తుందని తెలుసు, కానీ ఎర్ర సముద్రం అడ్డు రాబట్టే మరి అక్కడ ఫరో యొక్క సైన్యాన్ని, రథాలని కుప్పకొల్చడానికి లేకపోతే నశింప చేయటానికి, ఇక తిరుగులేని శత్రు హతం, ఇక ఎన్నటికీ వారు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి కానీ లేకపోతే అధికారం చెలాయించడానికి కానీ బానిసత్వాన్ని చూపించడానికి కానీ వారికి అవకాశం లేకుండా సమూల నాశనం చేశాడు శత్రువుల్ని. ఆ ఎర్ర సముద్రం గుండా రాకపోతే శత్రువులు ఇంకా ఇశ్రాయేల్ మీద దాడి చేస్తూ ఉండేవారేమో. అలా ముందుకు వస్తే అరణ్య మార్గం గుండా ఎందుకు నడిపించాల్సి వచ్చింది? చుట్టూ తిప్పి తిప్పి తీసుకొచ్చాడు. అరణ్యం అన్నది ఎవరికి ఇష్టం ఉండదు, కానీ అరణ్య మార్గం గుండా వచ్చినప్పుడు అక్కడ మన్నాను కురిపించాడు దేవుడు. అలాగే ఆయా ప్రదేశాల్లో ఎదురైన రాజులందరినీ, మరి ఓగు రాజుని, బాషాన్ రాజుని, అమోరీల్ రాజుని, ప్రతి రాజుని కూడా మరి వారి మీద యుద్ధం ప్రకటించడానికి, వారిని ఓడించడానికి, సమూల నాశనం చేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ అరణ్య మార్గం గుండా రాకపోతే వారిని మరలా ఇశ్రాయేల్ దేశం ప్రవేశించినప్పుడు, కానాన్లో ప్రవేశించినప్పటికీ వారి మీద యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడి ఉండేవి. శత్రు నాశనం కావాలంటే అరణ్య మార్గం గుండా వెళ్ళాలి. అద్భుతాలు చూడాలంటే అరణ్య మార్గం గుండా వెళ్ళాలి. మరి ఎర్ర సముద్రం అడ్డు రాకపోతే అంతటి గొప్ప అద్భుతం ఈ దినం వరకు, కొన్ని వేల సంవత్సరాలు గడిచినా మనం ఈ దినం వరకు కూడా అద్భుతాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం, పాడుకుంటూ ఉంటాం. మరి ఆశ్చర్యకరమైన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేయడానికి అరణ్య మార్గం గుండా మనం నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అలాగే ఇంకా ముందుకు చూస్తే యుద్ధాల్లో కూడా అద్భుతమైన రీతిలో దేవుడు ఆ యుద్ధాల్లో నడిపించాడు. ఆ అరణ్య మార్గంలో మరి వారికి పూరేళ్లను పంపించాడు. ఏది లేదన్నా కూడా అవన్నిటిని అనుగ్రహించాడు. నీటిని మరి ప్రవహింప చేశాడు బండలో నుండి. ఇవన్నీ జరగడానికి గల కారణం అరణ్య మార్గమే. అరణ్యం గుండా వారు ప్రయాణం చేయటాన్ని బట్టి అద్భుతాలను చూడగలిగారు. మన జీవితాల్లో మరి శ్రమలు, కష్టాలు, పరీక్షలు, ఒత్తిళ్ళు, శోధనలు వచ్చినప్పుడు ఇది ఎందుకు అనే తలంపు మనకి ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. అట్టి ప్రశ్నలతోటే మనం నింపబడి దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడని మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. దేవుడు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు, న్యాయస్థుడు, బహు న్యాయస్థుడు. ఆయన కంటే న్యాయవంతుడు ఇంకెవరు లేరు. న్యాయాధిపతి ఆయనకి పేరు. అయితే ఆయన ఎందుకు చేత వీటన్నిటినీ మన జీవితాల్లో ఎలా చేస్తాడంటే అవన్నీ ఉండడాన్ని బట్టి మనం విజయాలు సంపాదిస్తాం. సహజంగా మరి పిల్లలైతే పరీక్షలు వద్దనుకునే పరిస్థితులు, పరీక్షలు లేకుండా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటారు, కానీ మరి పరీక్ష లేకుండా ఒక మెట్టు ఎక్కలేము. ఈ అరణ్య మార్గం అనేది మరి చాలా మెట్లు ఎక్కడానికి దేవుడు దాన్ని సాధనంగా వాడుకున్నాడు. ఒక మెట్టు కాదు, రెండు మెట్టు కాదు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, విజయాలు, మరి దేవుని మహిమ. అంతే కదా, అరణ్య మార్గం గుండా వెళ్ళినప్పుడు చీకటిలో
అగ్నిస్తంభం, పగటి వేళ మేఘస్తంభం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. అవన్నీ చూడాలనుకుంటే, దేవుణ్ణి మనం చూడాలనుకుంటే, దేవుని కార్యాలు మనం చూడాలనుకుంటే, దేవుని మహిమను మనం చూడాలనుకుంటే, దేవుడు చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూడాలనుకుంటే, దేవుని అర్థం చేసుకోవాలనుకుంటే నిజంగా అరణ్యం అన్నది చాలా అవసరం. మన ఆత్మీయ జీవితంలో మరి ఈ కీర్తన చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కీర్తనకారుడు ఎంత చక్కగా అభివర్ణిస్తున్నాడు. తన ఆత్మీయ జీవితంలో ఏమేమి మరి ఇశ్రాయేల్ ఆత్మీయ జీవితంలో ఏమేమి జరిగాయి అవన్నీ కూడా వారికి ఆశీర్వాదకరంగానే మారాయి. ఆయన కృపా దినం ఉన్నది అన్నది గుర్తించి కృప నిరంతరం ఉండాలి, ఇలాంటి కృప నిరంతరం ఉండాలని తను కోరుకుంటున్నాడు. మనకి ఎలాంటి కృప నిరంతరం ఉండాలి, ఎందుకంటే దేవుడు ఆశించింది మనం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆయన కృప ఉండాలి. ఆయన కృప లేకపోతే అరణ్య జీవితంలో ఆ పరిస్థితులు మనం అర్థం చేసుకోలేము, ఆయన కృపను వేడుకోము, ఆ కృప నుంచి దూరం అయిపోయినప్పుడు మరి దేవునికి మహిమ రాదు, మన జీవితాల్లో క్షేమం ఉండదు, మన గమ్యం మరి సుఖమయం కాదు. వారి కృపను పొందుకున్న వారి గమ్యాన్ని సుఖంగా చేరుకోగలిగారు. ఇశ్రాయేలు ఎంతోమంది ప్రయాణం చేసినప్పటికీ చివరికి కానాన్లో ప్రవేశించింది ఇద్దరే, ఆ యొక్క తరంలో వారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. మనం గమ్యం చేరుకోవాలంటే ఆయన కృపను అర్థం చేసుకోవాలి. ఆ కృపను మనం అనుభవిస్తూ దినదినము కూడా ఆ యొక్క అద్భుతాలు గమనించుకుంటూ, అందుకని మరి ఇక్కడ ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చెప్తున్నాడు. అలాగే మొదటి వచనాల్లో చూసినప్పుడు చాలా అద్భుతంగా ఒక మాట చెప్తున్నాడు. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఒక్కడే మహాత్కార్యాలు చేయవాడంట. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన చేసే అద్భుతాలు గుర్తు చేసుకుంటే అది ఆయన తప్ప ఇంకెవరూ చేయలేని అద్భుతం. హల్లెలూయా. మనం ఎంత స్తుతించినా, ఎంత కనపరిచినా అది తీరదు. ఆమె గురించి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏంటంటే చాలా ఇశ్రాయేల్ ప్రజల యొక్క అరణ్య జీవితాన్ని చూసినప్పుడు అనేక దేశాల వారు, ప్రపంచం అంతా కూడా వారిని చూసి ఆశ్చర్యపోతా వచ్చింది. ఎలా మీరు వెళ్ళిపోతున్నారు, ఇంతమంది లక్షల మంది భోజనం ఎలాగా, లక్షల మంది ప్రయాణం ఎలాగా, ఎక్కడ శత్రువులు ఎవరు కూడా నిలవకుండా, అడ్డు రాకుండా, యోర్దాను అనేది అడ్డు రాలేకపోయింది, ఎర్ర సముద్రం అడ్డు రాలేకపోయింది, బలమైన రాజులు కూడా అడ్డు రాలేకపోయారు. ఎక్కడికక్కడ సృష్టి గతించిపోయింది, కానీ సృష్టి ప్రక్కకు తప్పుకుంది, కానీ మరి తన ప్రజల్ని నిరాటంకంగా నడిపించాడు. హల్లెలూయా. అలాగున మరి మనం పరిశీలించినప్పుడు మరి ఒక ఆత్మీయ జీవితంలో అరణ్య మార్గాన్ని అనుభవిస్తున్న వారికి ఒక మరి ఆ అరణ్య మార్గానికి మనం సవాలు విసరగలిగేంత శక్తినిచ్చే కృపగలవాడు మన దేవుడు. అరణ్యం ఎదుట మనం నిలిచినప్పుడు అరణ్యంతో మనం చెప్పగలం ఏంటంటే, నా ముందు నువ్వు నిలవలేవు, నేనే విజయాన్ని సంపాదించుకుంటాను, నేను గమ్యం చేరుకుంటాను, ఈ అరణ్యాన్ని దాటి వెళ్ళిపోతానని చెప్పి. ఎప్పుడు మనం సహజంగా సమస్యలు దాటి వెళ్ళాలని ప్రయత్నిస్తాం, కానీ సమస్యలు గుండా వెళ్ళినప్పుడు ఇక ముందు ఎన్నడూ ఆ సమస్య మన మీదకి రాదు. శత్రువును దాటి వెళ్ళడం కాదు, కానీ శత్రువును ఓడించి వెళితే ఆ శత్రువు మన మీదకి ఇంకెన్నడూ రాడు. కనుక మనం అరణ్యం గుండా ప్రయాణం చేసినప్పుడు భయపడాల్సిన పని లేదు. రెండవది, అరణ్యాన్ని దాటి త్వరగా వెళ్ళిపోవాలని కాదు, కానీ అరణ్యంలో ఉన్న ప్రతి శత్రువును, ప్రతి చీకటిని, ప్రతి సమస్యను జయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇంకెన్నడూ అది మన ముందుకు రాదు. ఇశ్రాయేలీయులు కనాన్లో ప్రవేశించిన తర్వాత వారి జీవితాలు ఇంకెన్నడూ అరణ్యం చూడటానికి అవకాశం లేదు. అరణ్యాన్ని దాటి అరణ్యం గుండా వెళ్ళారు, అరణ్యాన్ని మరి ఓడించి వెళ్ళారు. ఇంకా ఆమె కూడా మరి షోల్మతిని చూసినప్పుడు వారందరూ చెప్తున్నారు, అరణ్య మార్గం గుండా వచ్చి ఎవరితో ఈమె ఎలా వచ్చేస్తుంది, ఎంత ధైర్యంగా వస్తుందంటే, ముందు ఒక మాట ఉన్నది, తన ప్రియుడి మీద ఆనుకొని వస్తుందంట. హల్లెలూయా. ప్రియుడు మనకున్నాడు, మనల్ని ప్రేమించేవాడు, మనకు ఒక ప్రాణం పెంచినవాడు, మన కష్ట నష్టాలను చూస్తున్నవాడు, మన కష్ట నష్టాల్లో పాలిభాగస్తుడు. అంతేకాదు, వాటన్నిటిని జయించడానికి శక్తినిచ్చేవాడు, వాటిలోనే మనకు విజయాన్ని ఇచ్చేవాడు, ఇంకెన్నడూ అవి మన మీదకి రాకుండా తొలగించేవాడు, పక్కకు నెట్టివేసేవాడు. వాటిని దాటి వెళ్ళడం కాదు, కానీ వాటి గుండా వెళ్ళి
వాటిలో విజయం పొందుకుని మనం ఉన్నత స్థితికి ఎదగాలని దేవుడు ఆశిస్తూ, మన ఆత్మీయ జీవితంలో అనేక పోరాటాలు ఎదురవుతున్నప్పటికీ వాటి గురించి మనం భయపడకుండా దేవుడిచ్చే విజయాన్ని మాత్రమే చూస్తూ, ఆ గురినే చూస్తూ మనం ముందుకు దూసుకుని వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మన శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపించెను అని చెప్తున్నాడు. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం అంటున్నాడు. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇవన్నిటిని మనం చూసినప్పుడు మన జీవితాలు కూడా అవే నెరవేర్పులు. ఒక ఇశ్రాయేల్ జనాంగం యొక్క ఆత్మీయ జీవితం, ఆ అరణ్య జీవితం, లేకపోతే ఆ యొక్క ఐగుప్తు నుంచి కనాను చేరే వరకు జరిగే ప్రతి పరిస్థితి కూడా మన ఆత్మీయ జీవితాల్లో కూడా జరుగుతూ వస్తున్నాయి. జరిగినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మనకున్నాడు ఒక దేవుడు, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులని సెలవిస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుని అందుని బట్టి మనం స్తుతిస్తూ, ఆయన బట్టి మనం స్తుతిస్తూ ఆయన కనపరుస్తూ గత జీవితంలో ఉండే ప్రతి మరి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకున్నట్లయితే ఆయన కృప ఎప్పుడు మనతోనే ఉంటుంది. కృపను ప్రారంభించాడు, ఆయన లోకానికి వచ్చి మనకు అత్యధికమైన కృపనిచ్చాడు. కృప వెంబడి కృప పొందుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం, విజయాన్ని సంపాదించుకుందాం. మనల్ని చూచిన వారు అనేకులు ఎలా వచ్చేస్తుంది ఈ అరణ్య మార్గం గుండా అని చెప్పగలిగే స్థితిలో, ఆశ్చర్యపోయే స్థితిలో మన జీవితాలను కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అక్కడ వాక్యాన్ని విన్నాం కాబట్టి ప్రస్తుత పరిస్థితులు కూడా అరణ్యులాగా మన జీవితాల్లో ఉంటూ ప్రపంచం అంతా ఆందోళన చెందేటువంటి పరిస్థితులు, మరి కరోనా బాధ, మరి అనేక మరి రకరకాలైనటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మరణ భయమే కాదు భవిష్యత్తు అంధకార సమస్యలు మరి అనేక చూస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన మన కొరకు కృపా సత్యం తోడుగా మన మధ్య నివసించిన దేవుడు. ఆయన నివసిస్తూనే ఉన్నాడు కృపను. అయితే దాన్ని అనుభవించడానికి ఆయన మీద ఆనుకోవటం మనకు ఎంతైనా నమ్మకం కలిగి ఆయన కృప యందు నమ్మికించి మరి ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ మరి ఆ కృపను పొందుకోగలిగితే ఈ యొక్క పరిస్థితులు కూడా మనల్ని సంతోషంగా మార్చగలరు. ఇంతవరకు ఆయన కృపే ఈ పరిస్థితుల్లో మనల్ని క్షేమంగా ఉంచింది, ఆరోగ్యంగా ఉంచింది, మనల్ని భద్రపరుస్తూ ఉంది. అది మా దేవుని కృప అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మన క్షేమంగాను ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప నిరంతరం ఉంటుంది. మనతో ఇప్పటి వరకు ఉంది, ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన కృప మనతో ఉంటుంది. ఆయన మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన నమ్ముదాం, ఆయన మీద ఆనుకుందాం, ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఈ ఉదయకాల ఆరాధనలో సంఘంగా మేము గృహాల్లో ఉంటూ ఈ జూమ్ యాప్ ద్వారా మేము ప్రక్షేపించిన యూట్యూబ్ ద్వారా ప్రభా లైవ్లో మేము ఆరాధన చేయడానికి కృపనిచ్చారు. నీకు స్తోత్రాలు. మరి దాసు ద్వారా కూడా ఈ వాక్యాన్ని మీరు అందించారు. వందనాలు. అరణ్య మార్గంలో ప్రియుని మీద ఆనుకుని వెళ్ళే అనుభవం గురించి దేవా మరి తెలియజేస్తావు. నీకు వందనాలు. ఈ పరిస్థితులు అరణ్యంలా ఉంటూ ఒకరితో తక్కువగా సంబంధం లేకుండా ఉంటూ ప్రభా తండ్రి సంఘంగా కూడా కూడుకోలేని పరిస్థితులు ఏర్పడుతూ అనేక భయము, ఆందోళన దేవా కలిగి దేవా అనేకమైన ప్రజలు ప్రభా ఉద్యోగాలు కోల్పోయి ఉద్యోగాలు లేక సామాన్య ప్రజలు ప్రభా తండ్రి అనేక మరి దేవా అనుదిన పనులు లేక ఇబ్బంది పడుతూ అలాగే మరి ఉద్యోగాలు చేస్తున్న భయంతో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు దేవా రేపు ఏం జరుగుతుందో ఆ వ్యాధి మాగసోగుదేమని దేవా అన్ని రకాల ప్రజలు కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితులు దేవా స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా ప్రభా చదివే చదువులు అన్నీ కూడా ఆగిపోయి మరి ఎంతో ఆనందంతో సంతోషంతో పరీక్షలు సిద్ధపడి పరీక్షలు రాసిన వారు రాయటానికి సిద్ధపడుతున్న వారు భవిష్యత్తు చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేవా మరి నేను కళ్ళ ముందు కనిపించకుండా అంధకారంగా కనిపిస్తూ అరణ్యంలా ఉన్నటువంటి పరిస్థితులు దేవా సంఘం ఎదుర్కొంటుంది, లోకం ఎదుర్కొంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో దేవా ఎలా అరణ్యం లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు తండ్రి నేనా రేపేం జరుగుతుందో అనేటువంటి విషయాలు, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆందోళన చెందుతున్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో దేవా కృపగల దేవుడు నీ మీద ఆనుకుని అరణ్య మార్గంలో అయ్యా నీ మీద దేవా ఆ దినార్సుల మీద ఎలా ఆనుకుని ఉందో అలాగే ఇశ్రాయేల్ ప్రజలు నాకు తోడుగా వచ్చావో మేము కూడా నీ కృప నమ్ముకుంచి ముందుకు సాగిపోయినట్లయితే మేము గమ్యాన్ని చేరగలుగుతాము, మేము ఆశించింది మేము పొందుకోగలుగుతాము. దేవా మా ముందు అడ్డులను అన్నింటినీ సమస్యలన్నింటినీ తొలగించి
నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తావు, అందుకొరకు నీకు స్తోత్రాలు. నువ్వు మాన దేవుడు ప్రభా, ఆనాటి నుంచి నీటి వరకు నేనా మర్చిపోలేదు ప్రభా. పాపం వాళ్ళ జీతం మరణం కానీ దేవా ప్రభుని యేసుక్రీస్తునందు దేవా మరి ఆ దేవుడు కృపావరం గారు మా లోకానికి వచ్చి ప్రభా తండ్రి యేసు దేవా నీ కృపను మాకు కనపరిచావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా దేవుని కృపావరాన్ని మాకు పంపించి తండ్రి యేసును పంపించి మాకు ఎంతో మేలు చేసావు. ఆ కృప ఇంకా ఎక్కువగా మాకు ఉంది నాయనా, నీకు స్తోత్రాలు. కాబట్టి ఆ కృప మీద నమ్మకించి ధైర్యంగా కృపా సత్యప్పుడు మా మధ్యలో ఉన్నాడని అని మా కొరకు మరణించి మాకున్న అడ్లు శాపాలను తొలగించి నమ్మి నీ మీద ఆనుకుని ముందుకు సాగటానికి సహాయం చేయండి. సంఘం అంతటిని దీవించండి. వాక్యం దేవ సంఘ బిడ్డలేమి బయట వారేమి ఎవరి వాక్యాన్ని విన్నా అందరినీ కూడా అందరిలో కూడా వాక్యాన్ని ఫలింపజేసి అందరినీ దీవించి కాపాడి మహిం పొందమని ప్రభా ఈ సమయంలో మరలాని సందులో మేము కలుసుకునే ప్రాంతము సంఘం అంతటినీ కృపలో భద్రపరచండి. అలాగే మరొకసారి కరోనా వైరస్ కొరకు పూర్తిగా దేవ విడుదల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా దేశం మీద, మా రాష్ట్రం మీద, మా జిల్లా మీద తండ్రి నీ రక్తాన్ని వేడుకుంటున్నాము. మా గ్రామం మీద, పట్టణం మీద, మన ప్రాంతం రక్తాన్ని వేడుకుంటూ ప్రపంచం అంతలో రక్తాన్ని వేడుకుంటూ త్వరలోనే ఈ వైరస్ని మీరు తొలగిస్తున్నారు, అందుకొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దీవించండి. సంఘ బిడ్డలందరూ క్షేమం కొరకు చంటి బిడ్డలు ఎవరి బిడ్డ స్త్రీలు పురుషులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. సుందరరామేశ్వర కుటుంబంలో అద్భుతం జరిగించి బిడ్డలందరూ క్షేమాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో వారు నింపి నేను ఆశీర్వదించండి. నీకు వందనాలు ప్రభా. శిశు గారికి నీకు ఇచ్చారు, ఆరోగ్య బలం ఇచ్చి కాపాడండి. వందనాలు. అలాగే ఆనందమేశ్వరేక మరి తండ్రి అగ్ని సమస్యల నుంచి కూడా మీరు కాపాడుతున్నారు. వందనాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి కాపాడి వృద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. సహాయం చేసి నడిపించి దేవా జరిగే పరిచయాలన్నింటిలోనూ మధ్యాహ్నం జూమ్ ఆయా సండే స్కూల్ ప్రోగ్రాంలోను ఈవినింగ్ జూమ్ ప్రేయర్లోను దినము జరిగే ప్రేయర్స్లోను మేము కలుసుకుంటున్నాము. అవి కూడా క్రమంగా జరగడానికి సహాయం చేయండి. ఇచ్చిన ప్రార్థన అంగీకరించి మన యేసునామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమైన కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసము సమాధానం ఆదరణ తోడు మనందరికీ తోడే కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.